ఈరోజు నిఫ్టీ ఆల్మోస్ట్ 250 పాయింట్స్ డౌన్ అయింది ఫ్రెండ్స్. దీనికి కారణం యూఎస్లో నిన్న యాక్చువల్గా ఎక్స్చెంజర్ రిజల్ట్స్ వచ్చాయి. అవైతే ఆల్మోస్ట్ మీకు బాగా నెగిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. దాదాపు స్టాక్ అయితే 18% డౌన్ అయింది. సో దాని ఇంపాక్ట్ నెక్స్ట్ ఐటీ కంపెనీల మీద కూడా చాలా పడింది. మన ఇండియా ఇన్ఫోసిస్, విప్రో ఇట్లన్నిటి మీద పడి బాగా ఐటీ సెక్టర్ అయితే బాగా డ్రాగ్ చేసింది. మెయిన్గా దీనికి కారణం ఏంటంటే ఇన్ఫ్లేషన్ పెరగడం, ఇంకోటి ఏంటంటే ఏఐ బూమ్ రావడం. సో ఈ చాలా లాట్ ఆఫ్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఇక ఇక చూసుకుంటే మళ్ళీ తర్వాత 3 తర్వాత మనకి షార్ప్ రికవరీ ఇచ్చింది. ఆల్మోస్ట్ మీకు 23,900 లెవెల్స్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఆల్మోస్ట్ 120 పాయింట్స్ షార్ప్ రికవరీ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఎందుకు అంత ఇచ్చిందంటే ఈరోజు సెన్సెక్స్ రీబ్యాలెన్సింగ్ జరిగింది. ఇంతకుముందు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. స్టాక్స్ అయితే కొన్ని ఇండిసెస్ అయితే వాటిని రీబ్యాలెన్స్ చేస్తాను. ఈరోజు అయితే ఎఫ్టిఎస్సి ఫ్రెండ్స్, ఈ ఎఫ్టిఎస్సి అనేది ఇండిసెస్ అనేది రీబ్యాలెన్స్ చేసింది. సెన్సెక్స్లో కొన్ని స్టాక్స్ని యాడ్ చేసింది. అదేంటంటే లెన్స్కార్ట్, గ్రో, టాటా క్యాపిటల్, ఐసిఐసి ప్రుడెన్షియల్ ఏఎంసి, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా, మీషో, టెన్కో క్లీన్ ఎయిర్ వీటిని సెన్సెక్స్లో వెయిటేజ్ని కొంచెం యాడ్ చేసుకుంది. కొన్ని వెయిటేజ్ని అయితే పెంచింది. మరి ముఖ్యంగా అది భారతీయ ఎయిర్టెల్, ఎటర్నల్ లిమిటెడ్ని వెయిటేజ్ అయితే పెంచింది. ఎటర్నల్ అంటే జొమాటో ఫ్రెండ్స్. సో అందువల్ల కొంచెం షార్ప్ రికవరీ వచ్చింది. రీబ్యాలెన్సింగ్ చేసినప్పుడు జనరల్గా మళ్ళీ ఏదైతే పెరిగిందో అదైతే మళ్ళీ ఉండకపోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు యుఎస్ అండ్ ఇరాన్ వార్ టెన్షన్స్ అయితే ఈరోజు యాక్చువల్గా జెనీవాలో మీటింగ్ అయితే జరగాల్సింది ఉంది ఫ్రైడే ఈవినింగ్ మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత. బట్ కానీ జేడీ వ్యాన్స్ మాట్లాడుతూ ఆ మీటింగ్ అయితే పోస్ట్ పోన్ అవుతున్నట్టు చెప్తున్నాడు. దీనికి కారణం ఇరాన్ కొంచెం అధికారులు సాంకేతిక లోపం వల్ల అని చెప్పని అంటున్నాడు. బట్ కానీ ఇజ్రాయేల్ లెబనాన్ మీద నిన్న నైట్ మళ్ళీ దాడి చేసింది. సో ఎవరైనా నెతన్యాహు మాత్రం ఆగేటట్లేడు. సో మార్కెట్ అయితే ఈరోజు 24,000 అరౌండ్ క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఈ మీటింగ్ అప్డేట్ కానీ లేకపోతే ఏదన్నా ట్రంప్ కానీ పాజిటివ్ కామెంట్స్ ఇస్తే మార్కెట్ మళ్ళీ పుల్ బ్యాక్ అయ్యి పెరగడానికి అవకాశం ఉంది. లేదంటే ఒకసారి మళ్ళీ 23,700 అయితే టచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే అది ఫోల్ అండ్ బ్లాక్ ప్యాటర్న్లో మళ్ళీ రీటెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్ని బయట ట్రెండ్లోనే చూడొచ్చు. ఇకపోతే మీకు ఇన్ఫోసిస్ అయితే బాటంలో ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా మీరు బై చేయొచ్చు అనుకుంటే మాత్రం ఇది ఒక మంచి లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్గా 1040, 1050 అరౌండ్ ఉంది. సో ఈ లెవెల్ అనేది మంచి బయింగ్ జోన్ అయితే చెప్పుకోవచ్చు. ఒక 1400 రేంజెస్కి అయితే వెళ్ళొచ్చు. ఖచ్చితంగా దీని స్టాక్ని అయితే మీరు ఖచ్చితంగా వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోండి. రీసెంట్ డేస్లో ఐటీ సెక్టర్ బాగా డ్రాగ్ అయిపోయింది. అన్నీ బాటంలో ఉన్నాయి. బట్ ఇన్ఫోసిస్ మాత్రం ఎవ్రీ బాటమ్ టచ్ చేసేటప్పుడు మాత్రం ఆర్ఎస్ఐ అయితే ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ స్టాక్ అయితే మీ పోర్ట్ఫోలియోలో ఉండటం మంచిది. సో నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద హెచ్ఆర్ స్టాక్ విన్నర్స్.